నదిలో చేపల వేటకు వెళ్లిన గుజరాత్ జాలర్లకు ఒక వింత అనుభవం ఎదురైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కిలోల బరువున్న భారీ స్ఫటికలింగం లభించింది. బుధవారం నాడు భారూచ్ జిల్లాలోని కావి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాలర్లు నదిలో చేపల వేట కోసం వల విసిరారు. తొలుత వారి వలకు ఏదో బరువైనది చిక్కినట్టు వారికి అర్థమైంది. దీంతో భారీ చేప ఏదైనా పడిందా అని అనుకున్నారు. కానీ నెమ్మదిగా నీటిలోని వలను బయటకు తీసిన జాలర్లు వలలో ఉన్న స్ఫటికలింగాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. స్ఫటికలింగం బరువు 100 కిలోలు ఉన్నప్పటికీ దానిని జాగ్రత్తగా పడవ మీదకు చేర్చి తీరానికి తరలించారు. నదిలో లభ్యమైన ఆ శివలింగం మీద పాము ఆకారాన్ని చెక్కినట్టు గుర్తించారు. ఈ విషయం ఆ నోట ఈ నోట వ్యాపించడంతో స్థానికులు శివలింగాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇక ఈ శివలింగాన్ని దొరకపుచ్చుకున్న జాలర్లు పోలీసు అధికారులకు కూడా సమాచారం అందించారు. ఈ శివలింగాన్ని స్థానిక కమలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కానీ లేదంటే సమీపంలోని ఇతర శివాలయంలో కానీ ప్రతిష్ఠించాలని స్థానికులు భావిస్తున్నారు. ఇక ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వీక్షకులను ఆలోచనలో పడేస్తున్నాయి. 100 కిలోల బరువున్న భారీ స్ఫటికలింగం జాలర్ల వలలో ఎలా చిక్కింది? స్ఫటిక పదార్థం నీటిలో తేలియాడుతుందా? నీటిలో తేలియాడే గుణం లేకపోతే స్ఫటికలింగం వలలో ఎలా చిక్కి ఉంటుంది అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ భారీ స్ఫటికం లింగాకారంలో ఉండటం, పైగా దానిపై పాము ఆకారం చెక్కి ఉండటంతో స్థానికులు దీనిని దేవుని మహిమగానే చూస్తున్నారు.